2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం గురించి మాట్లాడుకుంటే ఈరోజు రేట్ ఎలా ఉంది, అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా బంగారంలో మనం మాట్లాడుకుంటే తగ్గుతూనే వస్తుంది. అండ్ నిన్న కూడా అసలు ఎలాంటి మూమెంట్ లేదు. అండ్ ఈ రోజు చూస్తే కూడా బంగారం తక్కువైంది. భయం అవుతుంది సార్, ఇలా రోజు తక్కువైతుంది, మళ్ళీ ఏ రోజు ఎంత పెరిగి షాక్ ఇస్తుందేమో అని. అలా జరుగుతుందంటారా? జరిగితే ఏ రోజు వరకు జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పటి నుంచి మనం అలవాటు పెట్టుకోవాలి ఈ రోజు ఎంత పడింది, ఎందుకంటే ఇప్పుడు రోజు పడుతూనే ఉంటుంది ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇవ్వనంత వరకు. బికాస్ గోల్డ్ డజంట్ హ్యావ్ అ గుడ్ న్యూస్ అనమాట. అంటే గోల్డ్కి ప్రపంచానికి నెగిటివ్ న్యూస్ అయితే గోల్డ్కి పాజిటివ్ న్యూస్ అనమాట. సో గోల్డ్ అలాంటి కైండ్ ఆఫ్ రియాక్షన్ అప్పుడే ఇస్తుంది అనమాట. అంటే ప్రపంచమంతా ఆర్థిక స్థాయి మొత్తం కుప్పగూలిపోతుంది, అందరూ కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఉద్యోగాలు పోతాయి, వ్యాపారాలు మూతపడతాయి అని చెప్పారు అనుకోండి, గోల్డ్కి అది వినసొంపుగా ఉంటుంది అనమాట. సో పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఇది నిజం, ఎవరు నమ్మినా నమ్మకున్నా. మీకు ఎంత నెగిటివిటీ అనేది చుట్టుపక్కల కనిపించినప్పుడు అప్పుడే బంగారం అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్పెషల్లీ వార్ సిచ్యువేషన్. మీరు కొట్టుకు చచ్చారనుకోండి, ఎంత ఎక్కువ మంది చనిపోయారు చెప్పండి, నేను అంత పెరుగుతా. దట్ ఈస్ హౌ గోల్డ్ బిహేవ్స్ అనమాట. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇదే నిజం. పాజిటివ్ స్టేట్మెంట్ ట్రంప్ గారి నుంచి వచ్చేంత వరకు ఇదే పరిస్థితి. ఆల్మోస్ట్ డైలీ కొంచెం కొంచెం పడుకుంటూ వెళ్ళాలి. నిన్న మాత్రం దారుణంగా ఫాల్ వచ్చింది ఫ్యూచర్స్లో. ఏం జరిగిందంటే 98,500 వరకు పెరిగిందండి. సరే, పెరుగుతుంది కదా, ఒక 200-300 బాగానే పెరిగింది, 500 దాకా పెరిగింది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి బాగా పడుకుంటూ వచ్చింది కదా అని చెప్పేసి ఎవ్రీబడి వాజ్ వాచింగ్ అనమాట. అంటే చాలామంది నాకు తర్వాత మెసేజ్లు పంపించారు, అందుకే వాళ్ళ రియాక్షన్ మీద నేను చెప్తున్నాను మీకు. సో జరిగింది ఏంటంటే, నిన్న సాయంత్రం ఆఫ్టర్ 6 o'clock, మన ముహూర్తాలు ఉంటాయి కదండి, 5 to 9, 6 o'clock ఆ సమయంలో ఒక్కటేసారి 98,500 నుంచి 97,100 వరకు పడిపోయి. అంటే మోర్ దెన్ 1,400 రూపీస్ మీకు కొన్ని నిమిషాల్లోనే పడిపోయింది బంగారం. అంటే యుఎస్ మార్కెట్స్, దాంతోపాటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బులియన్ మార్కెట్స్ లండన్లో ఓపెన్ అవుతుంది కదా, దాని రియాక్షన్కి కొట్టుడు కొడితే అసలు తిరిగి మళ్ళీ పైవైపు చూడాల. దట్ వాజ్ అ హ్యూజ్ ఫాల్. ఆ హ్యూజ్ ఫాల్ అక్కడ యూఎస్లో డాలర్లో, లండన్లో కూడా డాలర్లో పౌండ్ ట్రేడ్ అవుతుంది కదా, అక్కడ సెల్లింగ్ రావడం వల్ల మన దగ్గర అసలు ఇట్ ఫెల్ లైక్ 9 pence అనమాట. సో ఇది ఇంకా కంటిన్యూ అవ్వబోతుందా, ఇవాల్టి లెవెల్స్తో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మనం ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తాం కదా, బట్ దానికంటే ముందు స్పాట్ రేట్స్ కూడా ఒకసారి చూసుకోవాలి కదా. ఎందుకంటే చాలామంది రెడీగా కూర్చొని ఉన్నారు, ఈరోజు షాపింగ్ చేద్దామా లేదంటే ఇంకొక 2 రోజులు ఆగమంటారా, ఇంకా పడుతుందా అన్న విషయం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ స్టార్ట్. 24 karat గోల్డ్ ఇన్ఫ్యాక్ట్ 2-3 days నుంచి 993 ఉంది ప్రైస్. ఎందుకంటే నిన్న మాత్రం ఫ్లాట్గా ఉండింది, 0 ఉండింది ఫాల్లో. సో నిన్న కాస్తంత ఫ్యూచర్ మార్కెట్లో బాగా పడింది కాబట్టి ఒక 11 రూపాయలు స్పాట్ మార్కెట్లో ఫాల్ వచ్చింది. టుడే ఇట్ ఈస్ అరౌండ్ 99.82. 22 karat గోల్డ్ చూసుకుంటే 91.60 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 91.50, ఫాల్ బై 10 రూపీస్. నా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు 18 karat గోల్డ్ గురించి ఒక డిబేట్ అనేది స్టార్ట్ అయింది నేషనల్ మీడియాలో. అదేంటంటే 10,500 వరకు 24 karat గోల్డ్ చూసారండి, ఒక హైయెస్ట్ కైండ్ ఆఫ్ ప్రైస్ చూసారు. 11,000 దగ్గరలో కూడా చాలామంది వేరే స్టేట్లో వేరే సిటీస్లో కూడా అమ్మారట పర్ గ్రామ్. మరి 22 karat గోల్డ్ అయితే యూజువల్, అందులో అంత పెద్ద మార్పులు లేవు. జరిగింది ఏంటంటే, ఈ కొత్త జనరేషన్ ఉన్న వాళ్ళు జనరేషన్ ఆల్ఫా కానివ్వండి, జనరేషన్ నెక్స్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డిమాండ్ అనేది 18 karat గోల్డ్లో పెంచేశారు. కానీ ఒక 2 పెద్ద పెద్ద ఛానల్స్ నేను చూసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు 18 karat గోల్డ్లో మీకు వస్తుంది హ్యూజ్ ఫాల్ అని చెప్పారు. దానికి కారణం ఏంటని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరెవరైతే ఈ యంగ్స్టర్స్ అందరూ ఉన్నారో, ఈ బంగారంలో డబ్బులు పెడుతున్నారో, అందులో చాలామంది అప్పుల పాలయ్యారట. అంటే నేషనల్ ఇండెక్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ లోన్స్ డేటా షీట్ చూస్తే ఎక్కువ మంది లోన్స్ తీసుకున్న వాళ్ళు above 18, above 21 అండ్ బిలో 25. ఓకేనా? వీళ్ళందరూ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయల వరకు బ్యాంకుల్లో నుంచి మొత్తం భారతదేశంలో అప్పులు చేసుకున్నారు వీళ్ళందరూ. మన తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, అఫ్కోర్స్ మన తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ యంగ్స్టర్స్ ఎవరెవరైతే కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు, దాంతోపాటు బ్యాంక్స్ నుంచి లెఫ్ట్ రైట్ సెంటర్ ఐఫోన్ల కోసము, బైకుల కోసము, కొంతమంది అయితే కార్ల కోసం కూడా లోన్ తీసుకొని
పర్సనల్ లోన్లు తీసుకొని కట్టలేక వాళ్ళందరూ కూడా 18 క్యారెట్ గోల్డ్ తక్కువలో వస్తుంది కదని చెప్పేసి అందరూ కొనుక్కుని ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అది కాస్త తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం కానివ్వండి, అది కాస్త తీసుకెళ్ళి అమ్మడం కానివ్వండి. లోన్స్కి తీర్చడానికి డబ్బులు లేవు. చాలామంది పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్ బికాస్ ఆఫ్ AI, బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్లో. నిన్న TCSలో చాలా పెద్ద న్యూస్ వచ్చింది. దాదాపు 10-12 వేల మందిని ఒక్కడేసారి తీసేశారు. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? మరి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం ఎక్కడ పోతుంది? తాకట్లోకి పోతుంది, లేదంటే రీసేల్ మార్కెట్లో. సో ఇక్కడ నుంచి 18 క్యారెట్ గోల్డ్లో ఫాల్ అంటూ చాలా ఎక్కువ చూడబోతున్నారు. ఎందుకంటే డిమాండ్ అనేది తగ్గబోతుంది. బికాస్ ఈ యంగ్ జనరేషన్ దగ్గర డబ్బులు లేవు. అంటే అప్పుల పాలైన వాళ్ళు అప్పుని సరిగ్గా వాడుకోకపోతే ఇదే పరిస్థితి. 7,495 రూపీస్ ఉన్న నిండి ప్రైస్ కాస్త ఇవాళ 7,487 ఉంది. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ మీకు కనీసము ఒక 20% కరెక్షన్ ఉంటుందంట. 20% కరెక్షన్ అంటే చూడండి, 7,500 అంటే 750 రూపాయలు 10% అవుతుంది. అంటే 1,500 రూపాయలు ఒకవేళ బంగారం పడితే 18 క్యారెట్ గోల్డ్లో మీకు 6,000 రూపాయలకు వస్తుంది పర్ గ్రామ్. ఇస్ ఇట్ ఛాన్స్? ఉందా అలాంటి ఛాన్స్? మనం వెయిట్ చేసి చూడాలి. కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. ఒకటే రోజున ఒకటే వారంలో నెలలో రాదు ఈ ఫాలు. ఇట్ మే టేక్ 2 years టైం ఈజీగా పడుతుంది. బట్ గోల్డ్లో 18 క్యారెట్ గోల్డ్లో మాత్రం సెల్లింగ్ ఎక్కువగా ఉండబోతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకున్నా. నా కమింగ్ బ్యాక్ టు ది లెవెల్స్ గురించి మాట్లాడదాం. సో 97,769 ఇప్పుడు MCXలో కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది లైవ్ ట్రేడింగ్లో జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ట్రేడింగ్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ చూసుకుందాము. 98,016 R1 అండ్ 98,385 R2 అండ్ R3 చూసుకుంటే 98,856. కానీ అప్ సైడ్ అయితే ఛాన్సెస్ కనబడట్లేదు. బట్ ఎందుకైనా మంచిది మనం ఒకసారి డౌన్ సైడ్ ఛాన్సెస్ కూడా చూసుకుందాము. వాట్ విల్ ద సపోర్ట్ సే? సో 97,176 సపోర్ట్ 1 అండ్ సపోర్ట్ 2లో చూసుకుంటే 96,705 అండ్ సపోర్ట్ 3 ఈజ్ 96,336. ఇంకొక విషయం ఏంటంటే 93,000 అండ్ 94,000లో స్ట్రాంగ్ సపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒకవేళ గమనిస్తే కొన్ని వారాల కింద బంగారము అక్కడ దాకా వచ్చిన తర్వాతనే మళ్ళీ 1,555 రూపాయల వరకు వెళ్ళడం జరిగింది. ఆ లెవెల్స్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. సో 93,000 అండ్ 94,000 లాంటి లెవెల్స్ ఇదిగోండి. 90,890 అండ్ 94,951 ఇలాంటి లెవెల్స్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసిందనమాట. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. డౌన్ సైడ్లో మనం చార్ట్స్లో కూడా చూస్తే అదే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఇదిగో నేను మీకు చెప్పానా, సాయంత్రము 7 గంటలకండి. దిస్ వాజ్ అరౌండ్ 7 PM ఇన్ ద ఈవినింగ్. చూసుకుంటే ఫాల్ 7:30 వరకు. సేమ్ డే 5 minutesలో చార్ట్లో చూసుకుంటే అరగంట సేపట్లో మీకు గోల్డ్ హెస్ ఫాలన్ అబౌట్ మోర్ దెన్ 1,000 రూపీస్. అక్కడ నుంచి ఒక చిన్న రైజ్ రావడం మామూలే, ఎందుకంటే ఎక్కువగా పడింది కాబట్టి. బట్ డౌన్ సైడ్ మళ్ళీ ఉంది. సో ఐ విల్ డ్రా అ ట్రెండ్ లైన్. ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ ద ట్రెండ్ లైన్ ఈజ్ గోయింగ్ టు బి. సో దీని కింద ఒకవేళ ఈ లెవెల్ దాటింది అనుకోండి, 97,600 లెవెల్స్ ఒకవేళ బ్రేక్ అయితే మీరు ఈ రోజే 94,000 చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. డ్రాస్టిక్ ఫాల్ వస్తుంది అంటున్నారు. దీనికోసం వెయిట్ చేసి చూడాలి. బట్ అప్డేట్స్ ఏమైనా మీకు ఇమ్మీడియట్గా కావాలనుకుంటే కాల్ చేసి కనుక్కోండి. ఐ విల్ హెల్ప్ యూ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.